starting our new channel MSK Family Vlogs. Please subscribe my channel and please support me. సో గైస్ ఇక్కడ మేమైతే ఫైనల్లీ షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. దట్టు ఇది వచ్చేసి మా ఫస్ట్ వ్లాగ్. సో టైం అనేది చూపిస్తున్నాం మనకి ఎంతవరకు అక్కడ రీచ్ అవుతాం అనే ఎస్టిమేషన్ కోసం. టైం వచ్చేసి 10:08 అవుతుంది. ఇది వచ్చేసి నైట్. దట్టు చలికాలం కాబట్టి అసలు చాలా అంటే చాలా చల్లగా ఉంది. బట్ ఇంకా బిజినెస్ పర్పస్ కాబట్టి ఇంక ఈ టైంలో వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి మా ఫస్ట్ వ్లాగ్ గైస్ మా ఛానల్లో. ప్లీజ్ సపోర్టర్స్. ఇంకా చూస్తూ ఉండండి. Going to buy kites and manja for business purpose. చూడండి గాయస్, లింగంపల్లి నుండి స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళే దారి చాలా ప్రశాంతంగా ఉంది. ప్రజెంట్ ఇప్పుడైతే ఎటువంటి ట్రాఫిక్ అయితే ఏదైతే లేదు, కానీ వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. చాలా అంటే మేము ప్రజెంట్ 2 షర్ట్స్ 1 స్వెట్ టీషర్ట్ అండ్ రెయిన్ కోట్ వేసుకొని మరీ వెళ్తున్నాము. సో మేమైతే చాలా ప్రొటెక్ట్గా వెళ్తున్నాం. లైక్ దేని నుంచి ప్రొటెక్షన్ అంటే చలి నుంచి అనమాట. బుజ్జి చెప్పాడు కదా, చాలా సేఫ్గా వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మేము వెళ్ళే దారి వచ్చేసి అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. యాక్చువల్లీ అక్కడ చెట్లు లైక్ ఇట్లా పొల్యూషన్ తక్కువ ఉంటుంది. పొల్యూషన్ అంటే మేబీ ఆర్ మే నాట్ ఉండకపోవచ్చు, కానీ ఎందుకో మన ఈ లోకల్ మన సరౌండెడ్ సిటీ కంటే ఈ వే అనేది అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దట్ చాలా కూల్నెస్ ఉంటుంది, గ్రీనరీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మేము వెళ్ళే వేలో అసలు చాలా అంటే చాలా చలిగా ఉంటుంది. సో వెళ్తున్నాం అనమాట. ఇంకా తప్పదు కదా, మన అవసరాల కోసం మనం వెళ్ళాల్సిందే. నాకైతే అనిపిస్తుంది కదా, అసలు సిటీని చూస్తే నైట్ అంతా మేల్కొని పొద్దుంతా పడుకుంటుందేమో అనిపిస్తుంది. అండ్ అటు ఇంకోటి మనకి విలేజెస్కి పల్లెటూర్లు చూసుకుంటే డే అంతా ఎంత అందంగా ఉంటాయో పచ్చని పొలాలతో. అలా సిటీ కూడా నైట్ చూస్తే అలా మెరిచిపోతుంది అసలు లైట్లతో. ఆ వ్యూని చూస్తేనే అదో ఫీల్ ఉంటుంది గాయస్. ఏమంటారు? నైట్ టైంలో కూడా ఇంత ట్రాఫిక్, ఇంత రష్. యాక్చువల్లీ సర్వీస్ రోడ్ కూడా రషే. చూస్తున్నారు కదా, ట్రాఫిక్ చాలా అంటే చాలా ఉంది. ఈ టైంలో కూడా ఇంత ట్రాఫిక్లో వెళ్ళడం రావడం అనేది చాలా రిస్క్ అయిన విషయం అనిపిస్తుంది. వాతావరణం చల్లగా ఉంది. బయట చూస్తేనేమో వెహికల్స్ చాలా ఉన్నాయి. ఐ థింక్ సో ఇవాళ క్రిస్మస్ కాబట్టి జనాలు బయట ఇంతగానం ఉన్నారు అని అనుకుంటున్నాము. విల్ గో. చాలా టైం పడుతుంది, చాలా సమయం అవుతుంది, చాలా ట్రాఫిక్ ఉంది, చాలా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది బండి పైన. ఇదే కార్ తీసుకొని రావాలి అని అనుకున్నాము. ఈ ట్రాఫిక్ గురించి ఆలోచించి కార్ లేకుండా జస్ట్ బైక్ పైన రావాల్సి వచ్చింది. ఓకే గాయస్, లెట్స్ సీ ఇంకా ఎంత దూరం ట్రాఫిక్ ఉందనేది మనకు కూడా తెలియదు. ఫైనల్లీ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది మెహదీపట్నం రోడ్ సైడ్ అనమాట. అసలు చిన్న పిల్లల్ని వేసుకొని ఆ సైడ్ బిజినెస్ చేస్తూ అక్కడే కుక్ చేసుకుంటూ అమ్మ ఇంత పొల్యూషన్లో ఉంటున్నారు. ట్రాఫిక్ అయితే ఫుల్. ఇక్కడ వచ్చేసి మేము స్వెటర్స్ చూసాం గాయస్, 100 to 150 అంటే ఒకసారి చూడండి. ఏమో మరి, కానీ ఏంటి 100 150 అంతేనా?
ఏదో అనిపిస్తుంది. లైక్ అంటే ఎప్పుడు చూసినా అసలు ఇట్లా ఎంటీ అనేదే ఉండదు. ఏ టైం చూసినా ఆ టైంలో జనాలు జనాలు జనాలు. బికాజ్ ఆఫ్ కార్పొరేట్ ఆఫీసెస్ వల్ల కూడా నైట్ షిఫ్ట్ అని, డే షిఫ్ట్ అని, ఇట్లా షిఫ్ట్స్ వల్ల కూడా అసలు కొంతమంది స్కెడ్యూల్ అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. సో ఇంకా ఏ టైంలో చూసినా అసలు కార్స్ కానీ బైక్స్ కానీ ఏదైనా సరే. ఇప్పుడైతే మేము రెగ్యులర్గా తీసుకునే కైట్ షాప్కి అయితే వచ్చామంటే వీళ్ళదే ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంటుందన్నమాట. సో ఇంకా ఆంటీ అంకుల్ ఉన్నారు, ఆ బ్రదర్ అయితే లేరు. సో ఇక్కడ అడుగుతున్నాం, యాక్చువల్లీ అవుట్ ఆఫ్ స్టాక్ అంట. ఇప్పుడు వచ్చి మనం డిసెంబర్లో కదా వచ్చింది. సో అదనమాట. మేము వెళ్ళే దారిలో అయ్యప్ప పడి పూజ చేస్తున్నారు గైస్. అసలు ఎంతమంది జనాలు ఉన్నారో ఈ టైంలో కూడా. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. లిటరల్లీ అక్కడ అయ్యప్ప స్వామిది స్టాచ్యూ కూడా పెట్టారనమాట, చూపిస్తున్నాను చూడండి. సో ఇది అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఉంది. సో అక్కడ ఒక 2-3 minutes అట్లా పట్టింది. ఇంకా చూసే జనాలు అక్కడ స్వాములు కానీ చాలామందే ఉన్నారు. సో అది మేమైతే వెళ్ళడానికి ఇంకా వెయిటింగ్లో ఉన్నాము. ఫైనల్లీ మనకు కావాల్సిన డెస్టినేషన్కి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. కానీ గాయస్ నిజం చెప్తున్నా, అసలు ఇక్కడికి వచ్చి ఇన్ని కైట్ షాప్స్ చూసేంతవరకు తెలియదు తెలుసా. అరే కైట్స్ దగ్గర కూడా ఇంత ఫ్యాంటసీ ఉంటుందా, ఇంతగానం కష్టపడి తయారు చేస్తారని. లిటరల్లీ ఇందాక ఒక క్లిప్ చూపించాను కదా మ్యానుఫ్యాక్చర్ అని. అసలు వాళ్ళు ఎంత కష్టపడి ఓపికతో తయారు చేస్తున్నారంటే ప్రాఫిట్ కూడా అలానే ఉంటుంది అనుకోండి. బట్ అబ్బా ఇంత ఫ్యాంటసీ ఉంటుందా అనిపించింది నాకు కైట్స్ దగ్గర కూడా. సో అది ఫైనల్లీ అయితే మనం కైట్స్ బజార్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి అసలు షాప్స్ ఈ టైంలో కూడా ఓపెనే ఉన్నాయి. ఫైనల్లీ ఇప్పుడైతే మేము ధూళిపేటకి వచ్చాం గైస్. టైం వచ్చేసి 11:20 అవుతుంది. సో మనకి ఇక్కడ ఇప్పుడు ట్రావెలింగ్ షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి గైస్. చూడండి, ఇది డే టైంలో వస్తే చాలా షాప్స్ ఉంటాయి. షాప్స్ అయితే క్లోజ్ ఉన్నాయి చూడండి గైస్. ఇప్పుడు మనమైతే ఏదో ఒక షాప్ చూస్ చేసుకొని ఇంకెళ్ళి మనకు కావాల్సినవి తీసుకోవడమే. ఫోన్ టైం చూపించవా? ఫోన్లో టైం చూపి. సో గైస్ మనమైతే ఇంకా ఒక 3-4 షాప్స్కి అయితే అలా తిరిగాము. లైక్ చూసామన్నమాట ఎక్కడెక్కడ ఎంత ఉంది అని, అది క్వాలిటీ అది చెక్ చేసుకోవాలి కదా. సో ఇక్కడైతే మాకు అంత నచ్చలేదు. జస్ట్ కానీ అలా చూపిస్తున్నాను ఏమేమి ఉన్నాయి అక్కడ ఏంటి అనేది. సో ఆయన అయితే క్వాలిటీ చెక్ చేశారు. సో అదనమాట. ఇలా ఒక సెట్ వచ్చేసి మేబీ 25 ఇస్తారనుకుంటా, 25 or 12. సో అది ఫైనల్గా ఈ షాప్లో అయితే తీసుకున్నాం అనమాట. మేము ఆల్రెడీ మన దగ్గర స్టాక్ ఉంది. సో అయిపోయినవి రీస్టాక్ చేయడానికని వెళ్ళామన్నమాట. తీసుకున్నాము. సో అది గైస్ ఫైనల్లీ ఈరోజు షాపింగ్ అయితే అయిపోయింది. స్టే ట్యూన్. ప్రజెంట్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకొక 25 kilometers మా ఇంటికి రీచ్ అవ్వడానికి. అది ఎంతసేపు ఎట్లా వెళ్తామో విల్ బి సీ. ఓకే గాయస్. ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయినాం గైస్. టైం వచ్చేసి 1:10 గాయస్. ఫైనల్లీ జస్ట్ వి రీచ్ టు హోమ్. ఓకే గాయస్, ఈ వీడియోని తొందరలో పోస్ట్ చేసేస్తాము. ఓకే గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్. ప్లీజ్ సపోర్ట్ మీ. Just we are started our new channel. Okay guys, bye, good night.